బుధవారం పాస్కూడికి విచ్చేసిన దేవునికి ప్రియమైన మీ అందరికీ, నా తోటి దాసులకు, మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. ఉదయం అంతా కూడా కష్టపడినా కూడా ఉపవాసం చేసి దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువునకు ప్రియమైన దేవుని సంగమా, యోహాను సువార్త 19వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం గురించి యోహాను గారు రాశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం గురించి ఏమండి యోహాను గారు రాశారు. అయితే ఈ 19వ అధ్యాయంలో మనం 12 తర్వాత ఇంచుమించు 13 తర్వాత చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము పూర్వకాలమందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన లేఖనాలు రాయబడిన లేఖనాలు పరిశుద్ధ ప్రాప్తుల ద్వారా ప్రభు మాట్లాడిన మాటలు నెరవేర్చబడటం గురించి రాయబడి ఉన్నాయి. ఏమండి అవన్నీ కూడా మనం ఎక్కువగా గుడ్ ఫ్రైడే రోజుని మనం ధ్యానించుకుంటుంటాం. ఏమండి తొందరగానే మనకి శ్రమ దినాలు కూడా వస్తున్నాయి, అప్పుడు ధ్యానించుకుంటాం. కాబట్టి కొన్ని ఏదైతే ధ్యానించుకోలేదో మనం వాటిని ధ్యానించుకుని ముందుకెళ్దాం. 19వ అధ్యాయము 1వ వచనం నుండి ఏమండి 11వ వచనం వరకు ఈ వచనాల్లో ఉన్న పరమార్థం ఈరోజు మనం ధ్యానించుకుని ముగించుకుందామండి. ఏమండి సమయం 9 అవుతుంది. ఏమండి 9 అయింది కరెక్ట్గా. ఏమండి 1వ వచనం నుండి 11 వచనాల్లో ఉన్న పరమార్థం. ఏమండి 2వ వచనం చదువుదామా? 4వ వచనం చదువు. 4వ వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనని మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చి ఉన్నానని వారితో అనెను. అంటే పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఏమండి ఈయన యందు, ఎవరి యందు? ప్రభువైన యేసుక్రీస్తు యందు ఏ దోషము నాకు కనబడలేదు అండి అని చెబుతూ ఉన్నాడు. కానీ పిలాతు ఏం చేశాడట? మరలా అంటే అంతకుముందు జరిగిన సంఘటన ఏంటంటే, యూదులు ప్రత్యేకించి ప్రధాన యాజకులు, ప్రజల్లోని పెద్దలు, వారు ఏమండి కుయుక్తి చేత, ద్వేషం చేత, అసూయ చేత ప్రభువైన యేసుక్రీస్తును చంపాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ రోమా సైనికులను వాళ్ళు ఏర్పాటు చేసి ఆ యొక్క గెచ్చబెల తోటలో ఆయన పట్టుకుని ఏమండి ఆ రాత్రి మరి ప్రధాన యాజకులు దగ్గర తీసుకెళ్ళి ఆయనను హింసించి తర్వాత తీసుకొచ్చి పిలాతుకి అప్పచెప్పారు. పిలాతుకి అప్పచెప్పినప్పుడు పిలాతు అతన్ని తీసుకెళ్ళి ముందుగానే ఆయన ఆ యొక్క స్థలాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడో తెలుసండి? కొరడాలతో కొట్టించాడు. ఏమండి కొరడాలతో ఒకసారి కొరడాలతో కొట్టించాడు. ఏమండి సైనికులేమో ముళ్ళ కిరీటం పెట్టారు తలకి, ఊదా రంగు వస్త్రము ధరింపచేశారు. మరలా వచ్చి అంటే ఒక్కసారి అయిన నిర్దోషి, ఆయన యందు ఏ దోషము లేదని తెలిసిన ఇతను ఆయన శిక్షించేసి మరలా వచ్చి చెప్తున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము లేదని. ప్రియమైన దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు అధికారం ఇచ్చింది దుర్వినియోగపరచడం కోసం కాదు, అధికారం ఇచ్చింది అన్యాయం చేయడానికి కాదు. ఎందుకంటే మన దేవుడు అని యెహోవా న్యాయాధిపతి, నీతి న్యాయం గల దేవుడు, ఎవరిని విడిచిపెట్టడు. ఏమండి ఒక సమయం వస్తుంది, ఒక కాలం వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఆయన న్యాయమైన సింహాసనం ఎదుట రావాల్సిందే. ఏమండి ఇతనికి అధికారం ఉంది కదా అని చెప్పి ఏం చేశాడు? ఆయన్ని నిర్దోషైన ప్రభుని కొరడా దెబ్బలతో ఒళ్ళంతా కూడా చీల్చివేయించేశాడు. ఏమండి శిష్యులు ముళ్ళకిరీటం పెట్టారు, అపహసించారు. ఎందుకు వారు అపహసించారు తెలుసండి? ఆయన యూదుల రాజు అని చెప్పి. చూడండి 5వ వచనం చూడండి. ఆ ముళ్ళ కిరీటమును ఊదా రంగు వస్త్రములు ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడని వారితో చెప్పును. అంటే ఇదిగో ఈ మనుషుడని
చూడండి, అక్కడ ఇదిగో ఈ మనుషులు నాకు ఒక డార్క్ చేయబడి ఉంది, ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క పొజిషన్ ఎలా ఉందంటే ఒక రాజుకి ఏ విధంగా అయితే కిరీటం ఉంటుందో, ఒక రాజు ఏ విధంగా అయితే రంగు ఏమంటే వస్త్రం ధరించి ఉంటాడు, అలాగే వారు చేశారు. ముళ్ళ కిరీటాలుగా కిరీటం బదులుగా ముళ్ళ కిరీటం పెట్టారు అండి. కిరీటం బదులుగా ముళ్ళ కిరీటం పెట్టి ఆయన అవమానపరుస్తున్నాం అనుకుంటున్నారు. కానీ సర్వాధికారం దేవుడు ఏమండి భూమి అందును ఆకాశం అందును సమస్తం మీద ఆయన రాజుగా ఎప్పుడో అభిషేకించేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవమానించబడిన వారు అవమానించినట్లుగా ఉండరండి. ఒకనొక రోజుని వారు ఎత్తైన శిఖరం మీద ఉండగలుగుతారు, దేవుడు నిలబెట్టగలుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఎంత అవమానం పొందాడో అంతగా ఆకాశానికి హెచ్చింపబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ఇదిగో ఈ మనుషులు అంటే ఆయన అవతారం అంతా మారిపోయింది, ఒక రాజుగా కనిపిస్తున్నాడు. ఏమండి అప్పుడు 6వ వచనం, ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూసి సిలువేము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయన తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. పిలాతు 3వసారి మళ్ళా చెప్తున్నాడు. ఏమండి ఆయన యందు ఏ దోషము కనిపించలేదట. ఏమండి ఏ దోషము కనిపించినప్పుడు మీరే సిలువ వేయడని ఎందుకు చెప్తున్నాడు? నిర్దోషిని చంపడానికి ఎవరిచ్చారు అధికారం? చూడండి, అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. దేవుడిచ్చే అధికారం అంటే ప్రధాన యాజకులు కానివ్వండి, ప్రజల పెద్దలు కానివ్వండి, ఈ పిలాతు కానివ్వండి, అన్యాయమైన తీర్పు తీస్తూ ఉన్నారు. ఆయన నిర్దోషాన్ని తెలుసు, ఆయన దగ్గర ఏ దోషం లేదని తెలిసినప్పుడు ఎందుకు సిలువేమని అప్పచెప్తున్నాడు? ఈయన మీరే సిలువ వేసుకోండి అంటే సగమేమో యూదుల వైపు మనం సంతోషపడడానికి, ఏమంటే సగం యూదుల వైపు, సగమేమో ప్రభు సంతోషపడడానికి. చూడండి చేసే పని. ఆయన అందు ఏమి లేదట, ఏ దోషము లేదట ఆయన అందు. అవును, ఆయన అందు ఏ దోషము ఎప్పుడు కనిపించదు ప్రియమైన సంగమా. ఎందుకంటే ఎవరైనా కనుక ఆయన మీద దోషారోపణ చేస్తే వారందరూ కూడా దేవునికి శిక్షకు పాత్రులే. ఎందుకంటే ఆయన దోషము లేనివాడు పరిశుద్ధుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేవి కాలంలో చాలా ఎక్కువ సార్లు ఆయన పరిశుద్ధుడని దేవుడు రాయబడింది. నేను పరిశుద్ధుడని కనుక మీరును నేను పరిశుద్ధుడైన దేవుడును అని చాలా సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే పరిశుద్ధుడైన దేవుడు. ఒకసారి స్నాక్స్ వచ్చినాయండి, బయట యూజ్ చేసుకోవాలి, ఎవరు బయటకెళ్ళి. ఈయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి పరిశుద్ధుల్లో ఎప్పుడు కూడా దోషం ఉండదండి. ఏమంటే ఎవరైనా పరిశుద్ధంగా ఉండాలంటే వాళ్ళు నీతి ఉండాలి. ఎవరైతే నీతిగా ఉండాలనుకుంటారో వాళ్ళు పరిశుద్ధులు ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈయన పరిశుద్ధుడైన దేవుడు ఏమండి భూమి మీదకి కన్య గర్భాన్ని పరిశుద్ధాత్మతో ప్రవేశించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మతో ప్రవేశించాడు ఆయన. మత్తయి సువార్త 1:21 వచనంలో ఏం రాయబడిందో చూడండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదుమనెను. సరిపోతుందండి. అంటే చూడండి, యెహోషువ అనే ఎబ్రీ నామానికి గ్రీకు రూపంలో వేరొక గ్రంథంలో రాయబడి ఉందండి. గ్రీకు రూపంలో యేసు అని అర్థం అంట. యేసు అంటే యెహోవా రక్షించును. యేసు అంటే ఏంటంటే యెహోవా రక్షించును. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏమంటే ప్రపంచ మానవ రక్షించడానికి పరిశుద్ధాత్మతో నుండి కన్యక గర్భంలో ప్రవేశించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఆయన పరిశుద్ధుడు, ఎన్నడనేది పరిశుద్ధుడైన ప్రియమైన సంగమా. పాపము ఆయన దగ్గర రాదు, పాపం ఆయన చూసి పారిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాపంతో పట్టబడిన స్త్రీ ఆయన పాదాల మీద పడిన వెంటనే ఆమెకున్న సమస్త పాపము జ్ఞాపకం వచ్చి ఆమె పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగిన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంత పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయనలో దోషము ఉండదు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఈయనలో మేము
ఏ దోషము కనపడలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఏ దోషము కనపడలేనప్పుడు ఎందుకని చెప్పాలి? ఎందుకని సిలువ వేయాలి? ఎందుకని సిలువ వేయాలి అంటే దానికి వాళ్ళే చెప్తున్నారు. ఆయనలో ఏ దోషము లేదని పిలాతు, న్యాయాధిపతి అయిన పిలాతు వారితో చెప్తుంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆయన చంపడానికి గల కారణం ఏంటో తెలియజేస్తున్నాడు 7వ వచనంలో. అందుకు యూదులు మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనడు గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవల్లని అతనితో చెప్పిరి. ఏంటండి, యూదులకి ఏమి నియమం ఉందట? ఏమండి, యూదులకు ఒక నియమం ఉందట. ఏమిటంటే దేవుని కుమారుడని చెప్పుకుంటే ఏమంట వారిని చంపేస్తారంట. వీళ్ళు దేవుడు అని కానీ దేవుని కుమారుడు అని కానీ చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారట? చంపుతారట, సిలువే చంపుతారట. ప్రియమైన సంగమం, మరి ప్రభువుకి చెప్పారా నేను దేవుని కుమారుడని? చెప్పారండి? చెప్పారు ఆయన. ఏమండి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయం 41 నుంచి 46 వరకు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకైన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు. ఒక్క నిమిషం అమ్మా, ఇతను ఫోన్ చేస్తున్నాడు. హలో, चर्च के अंदर हमारा आदमी आया था, बाहर आया था, और लास्ट में आप गए टाइम में रखा था ना अंदर, लास्ट में उधर रखो प्लीज. ఏమండి మనం ఒకసారి చదువుతాం 41 నుంచి 46 వరకు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడు అని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పిరి. అందుకైన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పును అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన యెడల ఆయన ఎలాగో అతని కుమారుడని వారిని అడుగగా ఎవరును మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడను ఆయనను ఒక ప్రశ్న అడిగి తెంపలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈయన క్రీస్తుని గురించి మీకేమి తోచుచుందని డైరెక్ట్ వాళ్ళు అడిగారు. ఎందుకంటే పూర్వకాలంలో దేవుడు తన ప్రవక్తలను వాడు ప్రవచింపజేసి ఏమండి వారు తెలుసుకుంటారని ఎన్నో ఆయన ఆశ్చర్యకార్యాలు చేసి చూపించినా కూడా వారు ఉదయం మారలేదుగా రోజు రోజుగా ఆయన మీద కక్ష కడుతున్నారు. ధర్మశాస్త్ర గ్రంథంలో లోపాల గురించి వాళ్ళు తెలియజేస్తుంటే, వాళ్ళు ధర్మశాస్త్రం లేని వాళ్ళ నియమాలు వాళ్ళు తెలియజేస్తుంటే లోపాలను చూపిస్తున్నట్టు కానీ చెప్పాలని వాళ్ళు పట్టుబట్టారు. ఏమండి వారిలో ఉన్న లోపాలను చూపిస్తున్నందుకు ఆయన మీద పగబడ్డారు, కక్ష కట్టారు వారు. ప్రియమైన సంఘం, కానీ వారి యథార్థత తెలుసుకోలేదు. ప్రవక్తల మాట ప్రవచించిన మాటను గురించి వారి యొక్క పనులకి గుడ్డితనం కలిగిపోయింది. ఈవలోక సంబంధమైన ఏమండి దూత మన కన్నులకి ఏం చేస్తుంది? గుడ్డితనం, అంధత్వం కలగజేస్తుంది. కాబట్టి ప్రభు అనేక వాళ్ళు చెప్తున్నాడు, ఉదాహరణగా చూపిస్తున్నాడు. క్రీస్తుని గురించి మీకు ఏమో తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది అనేక వాళ్ళు అనడం కూడా జరిగింది. అంటే వారు అన్నారు దావీదు కుమారుడు అని చెప్తున్నారు. మరి దావీదు ప్రవచించిన ప్రవచనకు వచ్చి 110వ కీర్తన 1వ వచనంలో మాట ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ప్రభునేశ్వరి తెలియజేస్తున్నారు. 110:1 రాయబడి ఉంది. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. సరిపోతుందండి. ప్రియమైన సంగమా, ఈ విషయాన్ని
ప్రభువు యేసుక్రీస్తు వారు చూపిస్తూ పూర్వకాలం దావీదు ప్రవచించిన ప్రవచన, ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ యూదులతోటి పరిశీలకు ప్రధాన యాజకులతోటి ఆయన చెబుతూ ఉన్నాడు. మరి ఆయన దావీదు కుమారుడైతే దావీదు ఎందుకు ప్రవచించాడు? నా ప్రభు ఆయన ఏమన్నాడండి? ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభుతో చెప్పారట. ప్రభు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరి వేరొక ప్రభు అంటే ప్రభు యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగాక. ఆయనలో నేను, నాలో ఆయనలో ఉన్నామని మీరు ఎరుగురా? నేను ఆయన ఒకటే. తండ్రి ఎక్కడ ఉంటాడో కుమారుడు అక్కడే ఉంటాడు. ఏమంటే అనేక బాలి ఉదాహరణలు అని చెప్పాడు ఆయన. ఆ విషయం చెప్తూ ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు నేను దేవుడి కుమారుని, నేను దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని అనేది వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఈయన చెప్పాలని చెప్పి వారు కంకణం కట్టుకున్నారు. అందుకని చెప్తున్నారు, మాకు ఒక నియమం కలదు, ఆయన దేవుడి కుమారుడు అని చెప్పుకుంటున్నారు కాబట్టి మేము ఏం చేస్తాము? చంపుతాము అని చెప్తూ అంటున్నారు. ప్రియమైన సంగమా, ఇంకా మనకి క్లియర్గా చెప్పడానికి 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 64 నుండి 66 వచనాలు. నేను వేడుకుని ఎడల ఇది మొదలుకొని 64 నుండి 66 అండి. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుల కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూచుదురని చెప్పగా ప్రధాన యాజకులు తమ వస్త్రము చింపుకొని మనకి ఇంకా సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దోషుడు మీరు ఇప్పుడు విని ఉన్నారు, మీకేమి తోచుచున్నది అని అడిగాను. అందుకు వారు వీడు మరణములకు పాత్రుడు అని సరిపోతున్నారు. అప్పుడు వారు శిక్షను మొదలుపెట్టారు. అనగా అన్న కైప వారి యొక్క సమాజ బంధువులు తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రభువుని అడిగారు, నువ్వు దేవుని కుమారుడు అంటే నీ తప్పనిసరిగా చెప్తాడు, అదే మనకు సరిపోత చెప్పాడు అని చెప్పి వారు అందుకే అన్నాడు, నీవు దేవుని కుమారుడు క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని ఆనబడుచున్నాను. జీవం గల దేవుడు తోడని చెప్పవసరం లేదు, మామూలుగా చెప్తేనే ఒప్పుకుంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగాక. ఎందుకంటే నిజంగా ఆయన దేవుడి కుమారుడు కాబట్టి ఇది తప్పనిసరిగా చెప్తాడని చెప్పి వారు ఏం చేస్తారంటే ఈ విషయం తీసుకొచ్చారు. వెంటనే ఏమన్నారంటే, అందుకు యేసు ఆయన అంటున్నాడు, నీవనంటే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా వెంటనే వారు బట్టలు నింపేసుకున్నారట. ఏమండి, ఈయన దేవుని అంటున్నాడని చెప్పి ఈయన దేవుని అన్నాడని చెప్పి వెంటనే తమ యొక్క ఏమండి ప్రధాన యాజకుడు బట్టలు చింపేసుకుంటాడు. చాలా ఘోరమైన పరిస్థితి ప్రియమైన సంగమా. ఏమండి ఈ మాటలకి ఈయన పిలాతు ఏమన్నాడండి, ఆయనలో ఏ దోషమో నేను చూడలేదు అన్నప్పుడు మాకు ఒక నియమం కలదు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, అందుకే మేము ఆయన్ని సిలువ వేస్తాం చంపుతామని చెప్పినప్పుడు అప్పుడు ఎవరికంటే పిలాతుకు భయం వేస్తుందంటే, పిలాతుకు భయం వేసి ఆయన అడుగుతాడు. అప్పుడు పిలాతు ఏమని అడుగుతాడు? పిలాతు 8వ వచనంలో ఆ పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చిన యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇవ్వలేదు. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువేయటకు నాకు అధికారం కలదని నీవు వెరుగవా? సరిపోతుంది అని ఆయనతో అడిగాను. పిలాతు ఆ మాట మీద మరి ఎక్కువగా భయపడ్డాడట. ఈ పిలాతు అసలు ఎందుకు భయపడతాడండి? పిలాతు భయపడిన పని ఏంటి? ఈ పిలాతు ఎవరండి? యూదుడు కాదు. పిలాతు ఎవరండి? పిలాతు రోమీయుడు, అన్యుడు, విగ్రహారాధకుడు. మరి ఇతనికి దేవుడు అంటే ఎందుకు భయం? ఈ పిలాతు యూదురాలైన దృశ్యులని ఏమని చేసుకున్నాడు, యూదురాలను వివాహం చేసుకున్నాడు. యూదురాలనే దృశ్యులనే
విశ్వాసులను వివాహం చేసుకున్నాడు. ఆమె దేవుని యందు బాగా భయభక్తులు గల ఆమెను బట్టి దేవుడు ఏంటో ఎవరో తెలిసి అతనికి దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడు అంటే ఎవరో తెలిసింది కాబట్టి ఏం చేస్తాడంటే భయపడి అందుకు అడుగుతున్నాడు, నీవు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చావని చెప్పంటే ప్రభు అతనికి ఏ ఉత్తరం వేయలేదు. చాలాసార్లు కొంతమంది హింసిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు మౌనంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి. హింసిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు మౌనంగా ఎవరుంటారో తెలుసా అండి? ఎవరుంటారో తెలుసా? ఎవరైతే సహనము ఓర్పు కలిగి ఉంటారో వాళ్ళు మౌనంగా ఉంటారు. సహనము ఓర్పు ఎవరిలో ఉంటుందో వాళ్ళు దేవుని ఆత్మ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగుగాక. అవునండి, ఈయన దేవుని ఆత్మపూర్ణుడు కాబట్టి ఈయన సహించి ఓర్చుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు లోకంలో ఎంతో మంది పాస్టర్లు కొడుతున్నారు, తిరుగుతున్నారు, చంపుతున్నారు, వాళ్ళని మాట్లాడుతున్నారంటారా? చెప్పండి, మౌనంగానే ఉంటున్నారా లేదా? ప్రియమైన సంగమా, ఈయన పరిశుద్ధుడు కాబట్టి, ఆత్మతో నింపబడిన వాడు కాబట్టి ఆయన మౌనంగానే ఉన్నాడు. అయితే ఒక మాట అన్నాడుతున్నాం. ఏమన్నాడండి ఈయన? పిలవతన్నాడు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీకు ఎరుగవా అని ఆయనతో అన్నాను. నిన్ను సిలువ వేయడం కానీ విడుదల చేయడం కానీ నాకు అధికారం ఉన్నదాన్ని వెరుగవా? నీకు తెలియదా? ఆయన లోకాధికారం చెప్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు కూడా, అప్పుడు ఉత్తరం ఇచ్చాడు. అధికారం అంటే ఏంటో ప్రభుకు బాగా తెలుసు. ప్రియమైన సంగమా, అందుకు ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. పైనుండి నీకు అధికారం ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. పైనుండి అంటే పైన ఎవరు ఉన్నారండి? అండి, తండ్రి అనే దేవుడికి స్తోత్రం కలుగుగాక. సర్వాధికారి, ప్రపంచంలో ప్రభు ఉన్నాడు అక్కడ. ఆయన అధికారం ఇస్తేనే దేవుని పిల్లల మీద, ప్రభుని యేసుక్రీస్తు మీద కానీ, దేవుని ప్రేమించిన పిల్లల మీద కానీ ఎవరు ముట్టుకోవాలన్నా కూడా, ముల్లోకాల్లో ఎవరు చేయవేయాలన్నా, టచ్ చేయాలన్నా కూడా ఆయన అధికారం ఇస్తేనే దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మందిలో ఎంతమంది అయితే దేవుని ప్రేమిస్తారో, ఎంతమంది అయితే దేవుని భయభక్తి కలిగి ఉంటారో, ఏమంటే వారిని ముట్టుకునే అధికారము ప్రియమైన సంగమా దేవుడు ఇస్తేనే వారికి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఇవ్వకపోతే వారికి రాదు. ప్రియమైన సంగమా, చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి శాస్త్రము. ఇదే యెహోవా వాక్కు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎవరికి విరోధముగా? దేవుని పిల్లలకు విరోధముగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు విరోధముగా రూపింపబడిన లేకపోతే ఉపయోగించబడిన, ఏమండి, ఏ ఆయుధం ఏం చేస్తుందట? వర్ధిల్లదు, రాదు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అంతేకాదు, దేవుని దాసులైన వారికి స్వాస్థ్యం ఇచ్చేసినట్ట దేవుడి నామమున మహిమ కలుగుగాక. ఏమండి, స్వాస్థ్యం ఇచ్చేసినట్టు ఆయన నీతి, యెహోవా యొక్క నీతి అంటే దేవుని భయభక్తులు కలవారికి నీతి స్వాస్థ్యం ఇచ్చేసినట్టు దేవుడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. కనుక దేవుని పిల్లల్ని ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి ప్రపంచంలో ఎవరికి కూడా దేవుడిస్తేనే అధికారం వస్తుంది, లేకపోతే అధికారము లేనే లేదు. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం.
ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, కాచెను గతకాలం నన్ను, కాచెను గతకాలం కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఎవరన్నా గనక దేవుని పిల్లలు ముట్టుకుంటే ఆయన కంటి పాపను ముట్టుకున్నట్టట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిందే. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏం చెప్తున్నారు ఆయన. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మల్ని దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే నిన్ను ముట్టినవాడు తన ముట్టినవాడని ఎంచుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్బా, దేవుని పిల్లలకి అంత ధన్యత అంటే చాలా గొప్ప ధన్యత. ప్రియమైన దేవుని సంగమా, దేవునికి ఇష్టలుగా ఉంటే, దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే మీ చుట్టూ మన చుట్టూ ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఆయన ఇష్టానుసారంగా జీవిస్తారో వారి చుట్టూ ఆయన దేవదూత కావలి నుంచి సంరక్షిస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ఏం చేస్తాడు? దేవుడు వారి చుట్టూ ఒక కంచి ఉంచాడంటారా? చేతిలో దేవుడికి స్తోత్రం చేద్దాం. ఉంచాడు. యోబు దగ్గరికి వెళ్ళి ఏమంటే యోబుని గురించి పరలోకంలో దేవుని దగ్గర సాతాను అడుగుతుంది, ప్రభువా అతని చుట్టూ నువ్వు కంచి ఉంచావు కదా, నేను ఎలా ముట్టుకుంటాను? యోబు గ్రంథం చూడండి 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిదివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసిదివి కదా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. కంచి ఉంటే ఏమండి ఏ జంతువులు కానీ ఏ పాడు చేసే ఆడపదులు కానీ పొలంలోకి వస్తాయంటారా? పాడు చేయవు. అదేవిధంగా దేవుడి కంచి గృహాలు ఉంటే దుష్టులు ఎవరు లోపల రారు. పిరిమల సంగమా, అలాగే దేవుడి కంచ దేవుని పిల్లలకు ఉండాలంటే దేవుని పిల్లలు ఎవరికి ఇష్టలు ఉండాలి? దేవునికి ఇష్టలు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ యోబు దేవుడికి ఎంత ఇష్టం ఉన్నాడో అంత బలంగా కంచె ఉంది. దేవుడి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా యోబుని కానీ యోబుని ఇంటిని కానీ యోబుని పిల్లలు కానీ ముట్టుకోవడానికి ఏమండి అసాధ్యం, వీలు లేదు. ఏమండి యోబుని ముట్టుకు ఆలోచించి చూడండి. మరి నేనెందుకు అలా ఉండలేకదు, నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను? ఆలోచన సమయంలో తప్పనిసరిగా వస్తుంది. ఆలోచించాలండి. వాకు విన్న తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు మనం కూడా ఉండకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి డైరెక్ట్ అపవాది లేక సాతాను ఏమండి డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్తున్నా, ప్రభువా అతని చుట్టూ నీ కంచించావు, అతని పిల్లల చుట్టూ కంచించావు కదా. మన పిల్లల చుట్టూ మన ఇంటి చుట్టూ దేవుని కంచి ఉంటే ఎవరికైనా ఏమండి సాధ్యమా ముట్టుకోవడానికి? ఎవరికైనా సాధ్యం ముట్టుకోవడానికి? ప్రియమైన సంగమా, ఎవరికి సాధ్యము కాదు. దేవుని పర్మిషన్ తీసుకోవాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా అపోస్తుల కాలంలో ఏమంటే చాలా కష్టం వచ్చింది. ప్రభువు యేసుక్రీస్తు పైకెత్తబడిన తర్వాత సంఘం విస్తరించిన తర్వాత కొంతకాలానికి చాలా శ్రమలు వచ్చినాయి, చాలా ఇబ్బంది వచ్చింది. హేరోదు వల్ల ఆ యొక్క యూదుల వల్ల క్రైస్తవులు చాలా వచ్చినాయి, చాలా బాధ కలిగింది. ఏమండి దేవుని పిల్లలు చాలా బాధ పెడతా ఉన్నారు. ఆ సమయంలో పేతురుని పట్టుకుని చెరసాలలో వేశారు. రాజైన హేరోదు యూదులకు ఇష్టమని చెప్పి పేతురుని పట్టుకుని చంపేస్తే యూదులు బాగా నన్ను ప్రేమిస్తారని చెప్పి పేతురుని
చంపుదామని చెప్పి చెరసాల వేయించాడు. చెరసాల వేయించి పేతురు చెరసాలలో ఇద్దరు సైనికుల మధ్య సంఖ్యలు వేయబడి నిద్రపోతూ ఉన్నాడు. ఏమండి, ఆ హేరోదు అదే విధముగా శాస్త్రులు పరిశీలన ప్రధాన యాజకుల ఉద్దేశం ఏంటి? పేతురుని చంపాలని. పస్కా పండుగ రోజున పేతురుని చంపాలని చెప్పి వాళ్ళు నిర్ణయించారు, చంపాలని చెప్పి. పరలోకమందు దేవుడు ఏంటి? దేవుడి ఉద్దేశం ఏంటి? పేతురుని విడుదల చేయాలని. దేవుడికి స్తోత్రం కలుగాక. సంఘం అయితే ఏమండి ప్రార్థన చేస్తుంది. అపోస్తుల కార్యం 12-19 వరకు ఉన్నాయి. దాంట్లో ఉన్న సారాంశం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతానండి. ప్రియమైన సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియమైన సంఘం, రాత్రి జామేదో దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి ఏమండి నిద్రపోతున్న సైనికుల మధ్య సంఖ్యలతో నిద్రపోతున్న పేతులు ఎవరెత్తగా సంఖ్యలు ఊడిపడుకొని ఏమండి పేతుని నాతో పాటు కూడా రమ్మని చెప్పి పేతుర్ని బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టి దేవదూత దేవుడికి స్తోత్రం కలుగాక క్షేమముగా ప్రార్థన చేసే స్థలానికి పేతురు చేరుకున్నాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? పేతుని విడుదల చేయాలని. ప్రధాన యాజకులు హేరోదు రాజు యొక్క ఉద్దేశం ఏంటి? పేతుని చెప్పాలని. ప్రియమైన సంఘమా, దేవుడికి విరోధమైన ఏ ఆయుధం ఏమిటంట? వర్ధిల్లదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడిని నిర్ణయిస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఏమండి, పేతురు యోహాను యాకోబులు ఇద్దరు సహోదరులు. ఏమండి, అప్పటికే ఏమండి యాకోబుని ఖడ్గం చేత చంపిస్తారు. వీళ్ళు ఖడ్గం చేత యాకోబుని చంపిస్తారు. ఎందుకు యాకోబుని ఖడ్గం చేత చంపిస్తారు? దానికి దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడంటే, ఈ యాకోబు యోహానులు జబదేయి కుమారులు ప్రభు యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కోరుతారు. ప్రభువా, నీ మహిమలో కుడి పక్కన ఒకరు ఎడమ పక్కన ఒకరు ఉండాలని మాకు ఆశ ఉంది, మా ఆశ తీర్చమని అడుగుతారు. వీళ్ళండి ఏమండి మా ఆశ తీర్చమని అడిగితే అప్పుడు ప్రభు ఏమంటారంటే, మార్కు సువార్త 10:35 రాయబడింది చూడండి. జబదేయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడిగినదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును ఎడమవైపు ఒకడు కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలో త్రాగుటకైనను నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా సరిపోతున్నది. వారు మా చేత అగునన్నది. మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను ఆయన త్రాగుచున్న గిన్నె ఏంటి అంటే, ఆయన గెచ్చిమనే తోటలో ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఈ గిన్నె నా దగ్గర నుంచి నీ చిత్తమైతే తొలగించు. గిన్నె అంటే శ్రమ, బహుగొప్ప శ్రమ, శిలువ శ్రమ. ప్రియమైన సంగమా, ఆ శ్రమను ఆయన తొలగించు. అయినా నువ్వు రాష్ట్రము కాదు, నిష్ట ప్రకారమే. అలాంటి యొక్క శ్రమను నువ్వు పొందగలవా జబదేయి కుమారులైన యాకోబు యోహాను అని అడిగితే, తర్వాత ఈయన బాప్తిసము అనగా ప్రపంచ మానవాళ్ళను ప్రభులోకి తీసుకురావడానికి, తండ్రి దేవుని కుమారుగా చేయడానికి ప్రపంచ మానవాళ్ళ వరకు ఆయన ప్రాణం పెడుతూ రక్తం కారుస్తున్నాడు. అలాగే మీరు అర్థసాక్షిగా ఉండగలుగుతారు అంటే వాళ్ళు ఏమన్నారు? ఒప్పుకున్నారు. మా వలన అగునన్నారు, ఒప్పుకున్నారు. దాని కొరకు మేము అర్థసాక్షులు అవుతాం ప్రభు అన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు అర్థసాక్షులు అందరికి కూడా గొప్ప బహుమానం ఇచ్చారు. గొప్ప బహుమానం. ఏమండి, ఆ 12 మంది శిష్యులు, ప్రభు 12 మంది శిష్యులు 12 సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు జనంగాన్ని ఏళ్తారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థసాక్షులకి ఇచ్చే గొప్ప బహుమానం అది దేవుడికి ఇష్టం. వీరు ముందే ఒప్పుకున్నారు, దేవుడి దగ్గర ఒప్పుకున్నారు, మేము అర్థసాక్షులుగా ఉంటాం ప్రభు. అందుకే ఈ యాకోబు ఖడ్గము చేత చంపించబడడానికి దేవుడికి ఇష్టమైంది. యాకోబు ఖడ్గము చేత చంపింపబడ్డాడు. ప్రియమైన సంగమా, మరి ఏమండి, మరి ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేయడానికి పనించే అధికారం ఉందంటారా? ఉందంటారా? అధికారం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 50:10 చూడండి.
అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతను నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? దేవుడికి ఇష్టమైందట. ఏమండి? యెహోవాకి ఏంటట? ఇష్టమైందట. 53 వచనము మొదటి వచనం నుండి ఇంచుమించు ఈ 13 వచనం వరకు కూడా ఏమంటే దేవుడైన అభిష్టం, సర్వశక్తుడే దేవుడైన సర్వశక్తుడైన దేవుడని అభిష్టం ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని హింసించడానికి, సిలువ వేయడానికి, ప్రపంచ మానవాళి యొక్క గొప్ప పాపాలంతా కూడా ఆయన మీద వేయడానికి ఆయనకి ఇష్టం ఉంది. కాబట్టి ఈయనకి అంటే హింసించడానికి, బాధ పెట్టడానికి, కొట్టడానికి అధికారం పిలాతుకి ఇచ్చున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అధికారం ప్రధాన యాజకునికి ఇచ్చున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంగమా, ఎందుకు ఇచ్చాడంటే ప్రపంచం అంటే నిన్ను నన్ను మనందరిని ప్రేమించి ప్రియమైన సంగమా. మరి ప్రభుని యేసుక్రీస్తు అంటే దేవుడికి ఇష్టం లేదా? ఇష్టం లేదండి దేవుడికి. ఎందుకు ఇష్టం లేదండి? మనకందరికంటే ఎక్కువ ఇష్టం ఉంది ఆయనకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నానని పలు మార్లు దేవుడు ఆయన గురించి చెప్పాడు. ఆకాశం చెప్పాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఆలోచన చేయండి. ఎవరైతే ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తారో వారికి ఎక్కువగా కష్టాలు వస్తాయి. ఎవరికైతే ఎక్కువ కష్టాలు వస్తాయో వారికి ఎక్కువ బహుమానం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడు పౌలు అంటున్నారు, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట విన్నప్పుడు పేతురు, యోహాను, యాకోబులు ఆ రూపాంతర కొండ మీద ఉన్నారు. కొండ మీద ఉండి ఆ మహిమలో ఆయన గురించి పలికినప్పుడు మేము విన్నామని చెప్పి 2 పేతురు 1:17 చెప్తున్నాడు. చూడండి, బుకింగ్ చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1:17. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అను శబ్దం మహా దివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారము. ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటివి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను, లేక ఈయన మాట మీరు వినండి అని చెప్పి శిష్యులతో చెప్పడం కూడా రూపాంతర కొండ మీద మనం వింటాం. అవునండి, ఆ మహామహిమలో ఆయనను గురించి చెప్పినప్పుడు మేము కన్నులారా చూసాం, విన్నామని. అది విన్న వీరు కూడా దేవుడికి ఇష్టలుగా మారిపోయి దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే 90వ కీర్తన అంతా కూడా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను తప్పించేదను. ఎవరు ప్రేమిస్తారో వారి గురించి రాకూడదు. ఏమండి, ఎవరైతే దేవుడిని అమృతంగా ప్రేమిస్తారో వారి గురించి రాకూడదు. వారు ఏమండి రాయి తగులుకున్న వాళ్ళు ఏం చేస్తాడంట? ఆయన చేతుల మీద ఎత్తుకుంటాడు. 90వ కీర్తన అంతా కూడా దేవుని ప్రేమించే వారి గురించే రాయబడింది. ప్రియమైన సంగమా అంటే కాబట్టి ఈ యోహాను సువార్త 19:1 నుంచి 11 వచనం వరకు చూసినట్లయితే ప్రియమైన సంగమా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అనగా ఆయనను హింసించడానికి కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఆయన శ్రమపడ్డారు కానీ పరలోకమందున దేవుని యొక్క అధికారంతో జరుగుతుందని, అది ప్రభువును ప్రేమించిన తండ్రిని అమితంగా ప్రేమించిన కుమారుడు పట్ల జరుగుతున్న గొప్ప కార్యమని, దీని ద్వారా ఈ రోజు ఈ యొక్క వర్తమానం ఎవరైతే వింటున్నారో వారు తండ్రి దేవుడిని కుమారుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, కుమారుడు దేవుడిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను తెలుసుకుని మనము కూడా ఆయన ప్రేమించాలని, ప్రభువుకి ఇచ్చినట్లుగా మనకు కూడా గొప్ప గొప్ప వాగ్దానాలు ఆయన ఉంచి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ వాగ్దానాలన్నీ కూడా మనం సొంతం చేసుకోవాలని దేవుడు అభిష్టమై ఉంది. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రిక 10:23 ఏమని రాయబడిందంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం ఒప్పుకున్నది, మనం పరిశుద్ధిగా ఉండడానికి, నీతిగా యథార్థంగా ఉండడానికి మనం ఒప్పుకున్నాం, రక్షణ పొందాం. ఆ రక్షణ కడ వరకు కొనసాగించుతాం. ఆ పనులు మహిళలు పొందుకుందాం, ఆ గొప్ప కిరీటాలు పొందుకుందాం. అలాంటి కృపణ దేవుడు మనం భద్రపరచును గాక. ఆమేన్. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు సాయంత్రం స్నాక్స్